సిటీ బస్సుల ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించి తమ నిరసన తెలుపుతూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బస్సులోని ప్రయాణికులంతా మాట్లాడారు. ప్రయాణికులతో మాట్లాడారు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, అలాగే కాలేరు వెంకటేష్. నాపల్లి నుండి అసెంబ్లీ స్టాప్ వరకు ప్రయాణించారు. ఇటీవల సిటీ బస్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. మహిళలకు ఉచితంగా ఇచ్చి పురుషులపై భారం మోపుతున్నారు అన్నారు నేతలు. కుటుంబాలపై ఆర్టీసీ భారం మోపిందని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. సిటీ బస్ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఇది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయాణికులతో మాట్లాడి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ మనం చూడొచ్చు. నాంపల్లి నుండి అసెంబ్లీ స్టాప్ వరకు ప్రయాణించారు. ఇటీవల సిటీ బస్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. ఇటు మహిళలకు ఉచితంగా ఇచ్చి పురుషులపై మాత్రం భారం మోపుతున్నారు అంటూ ఆరోపిస్తున్నారు నేతలు. కుటుంబాలపై ఆర్టీసీ భారం మోపిందని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యుని మీద పెనుభారం మోపింది. 10 రూపాయల టికెట్ మీద పెంచి ఈరోజు నెలకు 500 నుంచి 600 రూపాయలు వాళ్ళకు అదనపు భారాన్ని మోపింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ప్రభుత్వం రాకముందుకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఈరోజు సామాన్యుని మీద అన్ని రకాల ధరలు పెంచుకుంటా పోతూ ఉన్నాడు. ఇవాళ ఆర్టీసీ మీద బస్ ఛార్జీలు పెంచిండు, మొన్న వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచిండు. ఈ విధంగా అన్ని ఛార్జీలను, మద్యం ఛార్జీలను, ఈ విధంగా అన్ని ఛార్జీలను పెంచి సామాన్యుని జీవితం ఓ నరకంగా మారేటట్టు చేసిండు. వెంటనే ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి, మరి సామాన్య మీద భారం కూడా తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ, ఒకవైపు ఏమో మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి వాళ్ళకు బస్సు ప్రొవైడ్ చేసుకుంటూ, ఇంకోవైపు మగవాళ్ళకు బస్ ఛార్జీని పెంచినాం. ఇక దానికి సమానం చేసినాం. ఏం లాభం ఇది దానివల్ల? కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న యొక్క అరాచక పాలనను వెంటనే ఆగాలి. తప్పనిసరిగా సామాన్యులకు ఊరట కల్పించాలి. మరి ఊరట కల్పించాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాల్సిందే, ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ ప్రభుత్వం మీద చేసే అరాచక కార్యక్రమాల మీద పోరాడతాము. మరి వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా మనవి చేసుకుంటాం.